ఈ విధంగా అయితే మన ధాన్యం అయితే మేమైతే మరి మట్టించే ముందు అయితే ఈ విధంగా చేస్తాం. కుప్ప అయితే ఇప్పేసి ఇలా కట్టలతో కట్టిన కట్టలన్నీ ఇప్పేస్తాం అన్నమాట. ఇప్పేసిన తర్వాత అయితే ఈ విధంగా చూడండి కట్టలు అయితే ఈ విధంగా కట్టి ఉన్నాము. ఇవైతే మరి ఇప్పేసి పడుకుంటాము. ఈరోజు అయితే మేము కట్టలు కట్టడానికి అయితే ధాన్యం కట్టెలు కట్టడానికి అయితే వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే కడుతున్నారు. ఇక్కడైతే మా బావమరిది, కిందకైతే మరి మా అన్య కొడుకు అయితే కడుతున్నారు. చూడండి ఈ విధంగా అయితే మరి పనులు అయితే ఈ విధంగా ఎత్తాలి. ఇలాగైతే అయితే మరి ధాన్యం అయితే కట్టాలి. కొన్ని మూటలు అయితే కట్టేస్తాము, అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడైతే మా బావమరిది చూడండి అలాగైతే తీసుకువెళ్తున్నాడు కట్టినందుకు. ఆ విధంగా అయితే మరి ఎత్తుకు వెళ్ళాలి ధాన్యం అయితే. ఇక్కడి అయితే మరి కింద పొలాలకి అయితే పట్టుకెళ్తున్నాం. ఇక్కడైతే కడుతున్నాం చూడండి. అయితే మా బావమరిది ఇంకా మా అన్య కొడుకు అయితే కడుతున్నారు. ఈ విధంగా అయితే కట్టలు అయితే కట్టాలి. కడుతున్నారు చూడండి. అదైతే గట్టిగా కట్టాలి, లేకపోతే ఊడిపోద్ది. మనం కట్టెత్తినప్పుడు ఊడిపోద్ది. ఇలా తాళ్ళతోనైతే కట్టాలి. మేమైతే ఈ విధంగా కడతాం. ఇక్కడైతే మరి కట్టలు అయితే మోసి అయితే కూర్చొని ఉన్నారు అలసిపోయి. అయితే ఈ మొదలైతే ఇంకా కట్టలేదు, ఇంకా ఉన్నాయి. అయితే కిందకైతే కట్టినాము. ఈ విధంగా అయితే కట్టుకొని అయితే కింద నుంచి వస్తున్నాం అయినా వంట పైని. ఇలాగే మీదకైతే దగ్గర అవుతాయనేసి కింద నుంచి అయితే కట్టుకొని వస్తున్నాం. ఇవన్నీ కట్టాలన్నమాట. ఇక్కడైతే నేనైతే వెళ్తూ ఉన్నాను. మరి మొదలు అయితే మరి కడుతూ ఉన్నారు. అలాగైతే నేనైతే మరి ఇక్కడైతే మనకి కడుతూ ఉన్నారు. ఈ మొడైతే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తానమాట. అదైతే తారపలేసి అయితే కట్టాలన్నమాట. ఈ విధంగా అయితే పనులు అయితే ఎత్తాలి. ఇక్కడైతే మరి ధాన్యం రాలిపోకుండా అయితే తారపై విధంగా వేయాలి. వేసిన తర్వాత మీదైతే ఒక్కలేక కట్టాలన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఉన్నాను. మీకైతే చూపిందామని అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మా గిరిజన ప్రాంతాల్లో ఇలా చేస్తారన్నమాట. ఇలాగైతే 4-5 కూడుకొని అయితే మా కట్టలు కట్టడానికి అయితే వస్తారనమాట. ఆ విధంగా అయితే కూడుకొని అయితే మేము కట్టలు అయితే కడుతున్నాం. ఇవన్నీ అయితే కొన్ని కట్టినాము, కొన్ని అయితే ఉన్నాయి. మీకైతే ఇంకా చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా చూడు దగ్గరికి అయితే కట్టలు కడుతున్నారు. ఇంకా కట్ట దగ్గరికి అయితే, ఎందుకంటే స్టార్ పస్ చిన్నది కాబట్టి దగ్గర కట్టాలనేసి కడుతూ ఉన్నారు. అలా అయితే బాగా ఎరువుగా కట్టాలన్నమాట. లేకపోతే మనం కట్ట ఎత్తుకున్నప్పుడు ఉడిపోద్ది. మా బామ్మర్ది అయితే పనులు అయితే ఎత్తుకొని వచ్చేస్తున్నాడు. ఈ విధంగా అయితే కొన్ని కట్టలు అయితే కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టేస్తాం అన్నమాట. కట్టిన తర్వాత అయితే కట్టలు అయితే ఇంత పెద్దట్లు కడతామన్నమాట. ఎందుకంటే ధాన్యం నీట్గా పండట్లేదు, కొంచెం ఉంది. గడ్డ అయితే చాలా ఎక్కువ ఉంది. చూడండి కట్టలు అయితే చాలా పెద్ద కట్టేస్తాం. అది చాలా సులువుగా ఉంటుంది ధాన్యం, ఎందుకంటే చాలా తక్కువ గడ్డ ఎక్కువ. అలాగైతే పెద్ద కట్టలు కడుతున్నాం అన్నమాట. ఈ విధంగా అయితే మేమైతే 4 కట్టలు అయితే కడుతున్నాం. 4-5 అయితే ఇక్కడైతే చాలా పెద్ద కట్ట అయితే అవుతున్నారు. ఇంతలో మోస్తరు మోయలేరు అనేసి లాస్ట్లో మిగిలింది అయితే చాలా పెద్ద కట్ట అయితే కడుతున్నారు. మోయడానికి అయితే మరి వచ్చిస్తున్నారు. ఈ విధంగా అయితే మరి మేమైతే మరి కట్టలు అయితే కడుతున్నాం. కట్టేసి అయితే పైన అయితే తీసుకువెళ్తున్నారు. చూడండి వచ్చేసారి అయితే సగం వాళ్ళు అయితే పైన మడి ఉన్నారు. పై మడి ఉన్నవారు అయితే ఇంకా రమ్మంటున్నారు. కట్టలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి, మీరు కూడా రండి అని చెప్తూ ఉన్నారు. పడం పెట్టి వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత అయితే మరి కట్టలు ఈ విధంగా ఎత్తుకుని అయితే పైన వెళ్ళాలి. చాలా విధంగా దూరం అయితే పైన తీసుకెళ్ళాలి. గట్లు అయితే చాలా పెద్ద ఇక్కడైతే మరి ఈ విధంగా అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా 4 కట్టలు 5 కట్టలు మిగిలినాయి. ఇంకా అవైతే ఇలా తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మీదకైతే వచ్చేసాము. ఈ మీద మొదలు అయితే ఇలా కడుతున్నారు. అయితే కట్టలేమనేసి అయితే మరి కొన్ని పనులు అయితే తీస్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే 2 కడుతూ ఉన్నారు.
కట్టిన తర్వాత అయితే తీసుకొచ్చేసారు. కట్టిన దానం అయితే మనలో అయితే మరి కట్టలు అయితే ఇప్పేస్తాము. ఈ వెంటనే మట్టించేద్దామని ఈ విధంగా మట్టించడానికి అయితే కట్టలు నిప్పి ఇలా అయితే కుప్పకన్నా వేయాలన్నమాట. ఇది పడగంటాం మా భాషలో. ఇక్కడైతే మా టీ కూడా తెచ్చారు, టీ తాగుదామనేసి. మరి ఇంకా అలసిపోయారు కదా, టీ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే ఉదయకాలసం 4 గంటలు అయితే సోములతోకి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మట్టించిస్తున్నాం. ఈ విధంగా అయితే సోములతో మట్టిస్తాం అన్నట్టు మేము. చాలా రాత్రి ఉంది, అలాగనే స్టార్చ్లు పట్టి అయితే ఈ విధంగా మరి దానం అయితే తొక్కిస్తామన్నాం అనమాట. మేము తొక్కిస్తామంటాం, మట్టిస్తామంటాం. అది మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఈ విధంగా అయితే చేస్తాం అన్నమాట. చాలా రాత్రి ఉంది, 4 గంటలు వేసినప్పుడు చాలా రాత్రి ఉంటుంది కదా, అందుకైతే ఇలాగా కనిపించలేదు. ఇప్పుడైతే సూర్యుడు అయితే ఇప్పుడైతే అలాగలాగ వస్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం తెల్లవారుతుంది. అయితే ఇక్కడ కెమెరా నీట్గా రావట్లేదు, ఎందుకంటే ఇంకా చీకటి ఉంది కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. మీకైతే చూపిస్తాను మొత్తం అయితే వెలిగి అయిన తర్వాత. మరి చక్కటైతే ఇప్పుడైతే మొత్తం అయితే అలాగలాగా సూర్యుడైతే వస్తూ ఉన్నాడు. ఈ విధంగా అయితే మరి మేమైతే తొక్కిస్తున్నాం. ఎందుకంటే అది మొత్తం గడ్డి కనుక మరి ఎండ తగిలిస్తే మొత్తం ఉంటుంది. ఈ విధంగా అయితే 2 ఏళ్ళు చేసి అయితే తొక్కిస్తున్నాం. వాళ్ళైతే కూర్చుని ఉన్నారు. ఇలాగైతే సముద్రం తొక్కిస్తూ మీకైతే చూపిస్తున్నాం. ఇంకా నీట్గా అయితే మరి ఇంకా సూర్యుడు ఇంకా రావట్లేదు, ఇప్పుడిప్పుడే అలాగా తెల్లవారుతుంది. ఈ విధంగా అయితే మేమైతే మట్టిస్తాం అన్నమాట. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరిలాగా మట్టిస్తాం మా గిరిజన ప్రాంతంలోని. ఇలాగైతే చేస్తాం అన్నమాట. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇలా కూర్చొని ఉన్నారు. ఇలాగైతే సొమ్ములు అయితే తోలుతూ ఉన్నాం. ఇక్కడైతే ఇంకా అయిపోయింది అనమాట. గానం అయితే ఇలా గాలికి ఎత్తాలి, గాలి అయితే రాకుంటున్నది. కొన్ని అయితే ఎత్తాము. ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.